హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు టాపిక్ ఏంటంటే మరువం మొక్క ఇంట్లో ఎలాగా ఈజీగా పెంచుకోవాలి, ఈ మరువం మొక్కకి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. ఈ మరువం మొక్క ఎలా పెంచుకోవాలి, దానికి ఏ ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది ఒకరు కామెంట్లో అడిగారండి. ఆయన పేరు ప్రకాష్ చౌదరి గారు, వైజాగ్. అతని కోసం ఈ వీడియో చేస్తున్నాను. అతని కోసమే కాదు, మీ అందరి కోసం కూడా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నానండి. ఫస్ట్ నేను మా గార్డెన్లోకి తెచ్చిన మొట్టమొదటి మొక్క అండి ఇది. అంటే చిన్న కొమ్మలతో నేను పెట్టుకున్నాను, అది ఇంత గుబురుగా అయ్యింది. దాని నుంచి కొమ్మలు కట్ చేసుకొని దీన్ని పెట్టుకున్నానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన మొట్టమొదట మొక్క ఏదంటే మరువం మొక్క అండి. నా ఫస్ట్ వీడియో ఏంటంటే మరువం మొక్క గురించే చెప్పాను. ఆ మొక్క నేను తయారు చేసి ఇదిగోండి ఇలా ఉంటుందని నేను చూపించాను కూడానండి. మళ్ళీ అతను అడిగారు కాబట్టి అతని కోసం ఈ వీడియో చేస్తున్నానండి. చూసారా ఎంత చిగురు, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది సెకండ్ టైం అండి. మొత్తం అంతా మొన్న కట్ చేస్తాను, అందువల్ల మళ్ళీ చిగురు వచ్చింది. ఇది బాగా ముదిరింది. ఇప్పుడు వీడియో చేయడం కోసం అనేసి ఇది ఉంచాను, లేకపోతే దీన్ని కూడా కట్ చేసేయాలి. ఈ కొమ్మలతో మనం ఇప్పుడు మరువంని ఇంకొక మొక్క ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు దీనికి మట్టి మిశ్రమం ఎలా ఉండాలనేది ఇప్పుడు చూడండి. ఇలాంటి కంటైనర్ ఏదైనా, చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఒక కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్కి 3 లేదా 4 హోల్స్ ఉండేటట్టు చూసుకోండి. కనిపిస్తున్నాయా హోల్స్? చూడండి, నేను ఎన్ని హోల్స్ పెట్టుకున్నాను. ఈ హోల్స్కి రాళ్ళు లేదా కొబ్బరి చిప్పలు లేదా ఎండిపోయిన ఆకులైనా కిందన వేసుకోండి. వేసుకున్న తర్వాత 1:1:1 రేషియోలో మట్టి మిశ్రమాన్ని కలుపుకోండి. అంటే ఒక వంతు మట్టి, ఒక వంతు పశువుల ఎరువు, ఒక వంతు కోకోపిట్ తీసుకోండి. కోకోపిట్ తీసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా కలుపుకొని ఇలాంటిది ఏదైనా కంటైనర్లోనికి పోసుకోండి. పోసుకున్న తర్వాత వాటర్తో బాగా తడుపుకొని ఉంచుకోండి అనమాట. 1 గంట తడుపుకొని ఉంచుకున్నారంటే ఏదైనా గాలి అనేది ఆ లోపల ఉంటే ఈ వాటర్ తడుపుకుంటాం కదా, ఆ గాలి అనేది ఫుల్ఫిల్గా అయిపోయి ఈ మట్టి అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఖాళీ అనేది ఉండదు. ఒకవేళ మీ దగ్గర కోకోపిట్ అనేది లేకపోతే ఇసుక అనేది తీసుకోండి. ఇసుక అయినా ఏం పర్వాలేదు, చాలా బాగా వస్తుంది. మిద్దె తోట పైన ఎక్కువగా బరువు ఉండకూడదు అనేసి అంటారు కాబట్టి నేనైతే కోకోపిట్ వాడుతున్నాను. అంతేనండి, ఇంకేం లేదు. కోకోపిట్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఇసుక వాడండి, ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి కంటైనర్లోనికి నేను మట్టి మిశ్రమం కలుపుకొని మొత్తం వాటర్తో నింపుకొని ఉంచుకున్నానండి. చూసారా, మొత్తం తడిసిపోయి ఉంది చూసారా. ఇప్పుడు దీంట్లోనికి మరుమం అనేది మనం గుచ్చుకుందామండి. లేత కొమ్మలు కానీ పెడితే చనిపోద్దండి. అంటే చూడండి, ఈ చిగురులు ఉన్నాయి కదా, ఈ చిగురులు కానీ పెట్టామంటే ఖచ్చితంగా మొక్క చనిపోద్ది. కొంచెం ముదరది మనం తీసుకోవాలన్నమాట. ఇది కాకుండా ఇందులోని ముదరవి చూసారా, ఇది కొంచెం ముదరగా ఉంది. ఇలాంటి మనం తీసుకోవాలి, చాలా చక్కగా పెరుగుతుందండి. ఎప్పటికప్పుడు మనం కత్తిరించుకుంటూ ఉంటే చాలా చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లోనికి మరువంని గుచ్చుకుందాం. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఏ మొక్క పాతేటప్పుడైనా లేదా ఏ కొమ్మ పాతేటప్పుడైనా సరే దాన్ని చేతులతో గట్టిగా అడిసి నొక్కు పెట్టుకోవాలి. ఎందుకంటే గాలి వెళ్ళిపోద్ది కదా, అందువల్ల.
ఏ మొక్క వేసేటప్పుడైనా సరే బ్రతుకుతుంది అని సంకల్పంతో వేసామనుకోండి, అది బ్రతకడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. మన సంకల్పమే మన బలం. చూసారా నేను దగ్గర ఎంత దీనిగా నాటుకున్నాను. ఎవరో ఒక ఆవిడ కామెంట్లో అడిగారండి, కోకోపిట్ అంటే ఏంటని అడిగారు. కోకోపిట్ అంటే కొబ్బరి పీచ్ అండి. మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. కోకోపిట్ మనం ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికే తెచ్చిచ్చేస్తారు. ఆ కోకోపిట్ తెచ్చుకున్న తర్వాత మనం వాటర్లో శుభ్రంగా కడుక్కొని దాన్ని ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు యూజ్ చేసుకోవాలి. కోకోపిట్ ఆన్లైన్లో వచ్చిన తర్వాత వెంటనే మనము యూజ్ చేస్తాం అనుకోండి, దాంట్లోనే ఏదో ఉంటుంది అటు, నాకు కూడా పూర్తి తెలీదు. దానివల్ల మొక్క చనిపోద్దంట. అందువల్ల మనకు చనిపోకుండా మనం బ్రతకాలి కాబట్టి దాన్ని వాటర్తో శుభ్రంగా కడుక్కొని దాన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఏదో కార్బన్ పదార్థం ఏదో ఉంది అన్నట్టున్నారు. నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు, నాకు కూడా పూర్తి తెలీదు దాని గురించి. నాకు ఏవైతే పూర్తిగా తెలుస్తాయో అవే మీతో షేర్ చేసుకుంటున్నాండి. ముందు నేను దేంట్లోనైనా సక్సెస్ అయిన తర్వాతే కదా మీకు చెప్పాలి. ఇదనమాట. దీనికి ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. దీన్ని ఇలా వదిలేసినా మనకి చిగుర్లు అనేవి వచ్చేస్తాయి. చూడండి, ఆల్రెడీ 2 నేను కొమ్మలు పెట్టి ఉంచాను. చూడండి, చూపిస్తాను. 2 అంటే 2 పెట్టాను. ఇందులో ఇసుక కలిపాను, కోకోపిట్ కలపలేదు. ఎర్రమట్టి అండ్ ఇదిగోండి పశువులు గత్తం, చూసారా, పశువులు ఎరువు. ఇదిగోండి ఎర్రమట్టి కనిపిస్తుందా, ఇది ఎర్రమట్టి, ఇది పశువుల ఎరువు, ఇదేమో ఇసుక. చూసారా, అప్పుడు నా దగ్గర కోకోపిట్ లేదు, అయిపోయింది. అందువల్ల ఈ 3తో పెట్టాను. వస్తాయా రావా చూద్దామనేసి. చాలా బాగా వచ్చాయి. ఇగోండి చూడండి చిగుర్లు, చూసారా చిగుర్లు ఎలా కనిపిస్తున్నాయో. ఇవి రూట్స్, వేలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి చూడండి, ఇగోండి కనిపిస్తున్నాయా. ఇవి వేళ్ళు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ వేలుతో డైరెక్ట్గా ఇలాగా మనం పెట్టించుకుంటే ఇంకా చక్కగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మనం ఇలా వదిలేస్తే చక్కగా వస్తాయి. ఇప్పుడు మాకు ఇలా చిన్న వీటితో మనం ఇలా పెట్టేస్తే మాకు రావట్లేదండి అనేసి అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కవర్తో దీన్ని క్లోజ్ చేయాలి. నేను ఫస్ట్ వీడియోలో దీన్ని కవర్తో క్లోజ్ చేశాను కదా, అలాగా. అంటే అది మనం కవర్తో క్లోజ్ చేయకపోతే ఒక 4-5 రోజులు లేటుగా వస్తుంది చిగురు అనేది. మనకి తొందరగా రావాలి అనేసి అంటే ఇలాగా కవర్తో, కొంచెం లూజ్గా ఉన్న కవర్తో క్లోజ్ చేసుకోవాలి. చూసారా నేను ఎంత చిన్న కంటైనరే ఎంత పెద్ద కవర్ తీసుకొని ఇలా కవర్తో క్లోజ్ చేసి ఇలా గట్టిగా తాడుతో కట్టేయండి. 15 days నీడలో పెట్టేయండి. మంచిగా చిగుర్లు వస్తాయి. కిందన రూట్ ఫార్మింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది.
చూసారా, మీకు కనిపిస్తున్నాయా లోపల మొక్కలు? చూడండి, భలే చిగురులు వస్తాయండి, బాగా వస్తాయి. మరి వాటర్ గట్ట లోపలికి ఎలాగా గాలి గట్ట అనేసి అంటే, గాలి గట్ట వెళ్ళకూడదు. 5 నిమిషాలకు ఒకసారి లేదా 10 నిమిషాలకు ఒకసారి మీరు ఓపెన్ చేయకండి అసలు. 15 days అలాగా పక్కన పెట్టేయండి. పెట్టేస్తే అప్పుడు మనకి మంచిగా చిగుర్లు అనేవి వస్తాయి అనమాట. ఇలాగా చిగుర్లు అనేవి వస్తాయి. మనకి మొక్క ఇలాంటి కవర్ పెట్టుకుంటే మొక్క పైకి వెళ్తున్న కొద్దీ మనకి తెలిసిపోద్ది అనమాట. తెలుస్తుంటే ఒక 15 days తర్వాత మనం ఓపెన్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఫెర్టిలైజర్స్ గట్ట మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మొక్కకి మనం ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. ఇవి బియ్యం, ఇది పప్పు, కందిపప్పు. ఎర్ర కందిపప్పు అయినా పర్వాలేదు, పసుపు కందిపప్పు అయినా పర్వాలేదండి. ఎర్ర కందిపప్పు యూజ్ చేసుకున్నా పర్వాలేదు. పసుపు కందిపప్పు కంట ఎర్ర కందిపప్పు ఇంకా మంచిది. నా దగ్గర ఎర్ర కందిపప్పు లేదండి, పసుపు కందిపప్పు ఉంది కాబట్టి దీన్ని నేను తీసుకుంటున్నానండి. చూసారా, 1 గ్లాసు కందిపప్పు అండ్ సేమ్ క్వాంటిటీలో సేమ్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పు గ్లాస్ తీసుకున్నారు కదా, ఇప్పుడు సేమ్ ఇదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలి. ఇలా బియ్యం తీసుకోవాలి. చూసారా, ఇలా బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యంని ఏదైనా ఇలాంటిది ఏదైనా గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఈ బియ్యం వేసి దీంట్లో వాటర్ పోసుకొని 1 hour అనేది పక్కన పెట్టుకోవాలి. సేమ్ కందిపప్పు కూడా అంతే. ఇలాంటిది ఏదైనా ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని దాన్ని కూడా ఒక 1 hour అనేది పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను చేశానండి, 1 hour అవుతుంది. చూడండి, ఇది కందిపప్పు, ఇది బియ్యం అన్నమాట. చూసారా, చూడండి ఏం కలర్లోకి వచ్చిందో. ఇది బియ్యం నేను కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు ఇస్తున్నాను కదా మీకు చూపించడం కోసమే అనేసి నేను కొంచెం తీసుకున్నాను. వారం రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎటువంటి ఫంగస్ కూడా రాదనమాట. అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, ఈ పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఇలాంటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకోండి. 1 hour పక్కన పెట్టిన తర్వాత ఈ వాటర్ని దీంట్లోనికి ఇలా వడకొట్టుకోండి. సేమ్ పప్పు కూడా అంతే, కందిపప్పు. ఇది కూడా వడకొట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనికి మనం ఉల్లిపాయ తొక్కలు వేసుకున్నామండి. అన్ని కొంచెం నీళ్ళకి చూడండి, ఒక గుప్పెడు ఉంటాయి ఉల్లిపాయ తొక్కలు వేసుకున్నాను. ఇందులోనికి ఒక నిమ్మకాయ అండి, చూడండి నిమ్మకాయ. ఈ నిమ్మకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనికి ఒక నిమ్మకాయ వేసేయండి. వేసిన తర్వాత ఒక నైట్ అంతా పక్కన పెట్టేయండి. అంటే రేపు మార్నింగ్ మనము మరుగం మొక్కకి ఇస్తామనగా ఈవినింగ్ మనం ఇలా చేసుకొని దాన్ని ఓవర్ నైట్ ఇలాగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు చేసుకున్నాం కదా, దీనికి ఏదైనా ఒక ప్లేట్ తోటి ఇలా పక్కన పెట్టేయండి. ఇలాగా ఆల్రెడీ నేను చేశాను కదా, నైట్ చేశాను. చూడండి ఈ వాటర్ అనేది ఎలా తయారైందో. చూసారా వాటర్ అనేది ఎలా తయారైందో?
ఈ వాటర్ని ఇప్పుడు ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను. ఇలాంటిది ఏదైనా గ్లాస్ తీసుకోండి, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, స్టీల్ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోండి. ఇలాంటి డొక్కోటి తీసుకొని దీంట్లోనికి ఇప్పుడు వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోండి. ఈ వడకట్టుకున్న దాంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. అంత కొంచెం వాటర్కి చూసారా, కొంచెం ఇంత అన్నమాట, కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం మరి పక్కన పెట్టుకోవసరం లేదు, డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు. ఇందులో మనం ఏం తీసుకున్నాం, బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాం కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు కందిపప్పులో కూడా సేమ్ ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయండి. తర్వాత నిమ్మకాయ తీసుకున్నాం కదా, అది సిట్రిక్ ఆమ్లము. అండ్ ఇంకేం తీసుకున్నాం, ఉల్లిపాయల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కదా, ఇవన్నీ మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయండి. అండ్ పసుపు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా చాలా బాగా పనిచేస్తుందండి. యాంటీబయోటిక్ కదా పసుపు అనేది. ఎక్కువగా మనకి ఫంగస్ నుంచి మన మొక్కల్ని మనము రక్షించుకోవడానికి ఈ పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే పసుపు ఎలాగైతే యూజ్ చేస్తామో, అన్ని మొక్కల కంటే ఈ మొక్కకి ఎక్కువగా ఫంగస్ అనేది రాదు. ఒకవేళ వచ్చినట్లయితే పసుపు నీళ్ళు పల్చగా మొక్కల పైన స్ప్రే చేసేయండి. లేదు అంటే ఇలాంటి లిక్విడ్లో పసుపు యాడ్ చేసుకొని మనము ఇప్పుడు వడకట్టుకున్నాం కదా, వడకట్టుకున్న తర్వాత మొక్క మొదట్లో అయినా పోయండి, లేదంటే స్ప్రే బాటిల్లో తీసుకొని స్ప్రే చేయండి. చాలా బాగా మనకి పనిచేస్తుంది. ఆ రిజల్ట్ అనేది ఎలా ఉన్నదో మీకే కదా కనిపిస్తుంది. చూడండి, చూసారా, ఎక్కడైనా మీకు ఉందా చూడండి ఫంగస్ కానీ లేదా ఇంకేదైనా చీడ పురుగులు లాంటివి ఏవైనా ఉన్నాయా చూడండి, ఏమీ లేవు. నా దగ్గర 2 మొక్కలే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా ఇక్కడ ఎండిపోయిన ఆకులు గట్టు ఉంటే ఎప్పటికప్పుడు తుంచేయండి. నా దగ్గర అయితే ఏం లేవు, మీకు కనిపిస్తున్నాయి కదా, అస్సలు ఏం లేవు. చూడండి, నాకైతే ఏం కనిపించట్లేదు. చూడండి, ఎక్కడ ఏం లేవు. ఇలాగా ముదిరిపోయిన కొమ్మలు గట్టు ఉంటాయి కదా, ఇక చూడండి ఇక్కడ ముదిరిపోయిన కొమ్మ ఉంది కదా, ఇక్కడికి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ చిగురు వస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు దీన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. మనము కట్ చేసుకుంటూ ఉన్నామంటే మంచిగా చిగురు అనేది వస్తుంది అనమాట. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.